హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మమ్మీ శారీస్ అనమాట. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. సో మమ్మీ శారీస్, మమ్మీ జ్యువెలరీ అవన్నీ నాకు వీడియోస్ చేయమని చెప్పి ఒక 3-4 వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఆ వీడియోస్ ముందు పెడతాను, ఈ వీడియో ముందు పెడతానో తెలియదు. మొత్తానికి అయితే వీడియో 1 by 1 అయితే నేను పోస్ట్ చేసుకుంటూ వస్తాను. సో అదనమాట. సో చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు నేను, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదనమాట. సో దానివల్ల అని చెప్పేసి నేను వీడియోస్ చేయకుండా ఉన్నాను. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయడమే, నేను మమ్మీ వీడియోస్తో స్టార్ట్ చేశాను అనమాట. సో అది చాలామంది నన్ను మెసేజ్ చేస్తున్నారు మమ్మీతో వీడియోస్ చేయమని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో 3-4 వీడియోస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. నేను 1 by 1 నేను ఏది ముందు పోస్ట్ చేస్తానో తెలీదు, కానీ 1 by 1 అయితే పోస్ట్ చేసుకుంటూ వస్తాను. సో అదనమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో అప్పుడు నా వీడియోస్ అనేది మీరు చూడొచ్చు అనమాట. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో చేయొద్దని మా బుడ్డి చూడండి అలా అగం చేస్తుంది, అసలు కూర్చొని శారీస్ చూపించకూడదని చెప్పేసి. బుడ్డమ్మా బ్రాని శారీస్ చూపించకూడదని చెప్పేసి అది వచ్చి శారీస్ మీద కూర్చుందనమాట. సో ఇప్పుడైతే నేను 1 by 1 చూపిస్తాను. సో చూసారు కదా, మమ్మీకి ఏంటంటే ఏవైనా సరే 2 శారీస్ తీసుకోవడం అలవాటు అనమాట. 2 శారీస్ అంటే కొన్నప్పుడల్లా 2 శారీస్ కదా, అలా కాదు. మమ్మీకి ఏంటంటే ఏదైనా సరే ఒక డిజైన్ ఒక కలర్లో సేమ్ పీస్ 2 తీసుకోవడం అలవాటు. సో అలా మమ్మీ దగ్గర ఏంటంటే ఏవైనా సరే సేమ్ అన్నీ 2 ఉంటాయన్నమాట. సో మమ్మీకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అలా. సో నేను ఇప్పుడు అలాగే ఇంకొకటి ఏంటి అంటే మమ్మీకి ఫేవరెట్ కలర్ రెడ్ అనమాట, ఎందుకంటే అమ్మవారు కదా. సో ప్రతిదీ శారీ ఏదైనా సరే ఫస్ట్ రెడ్ శారీ తీసిన తర్వాత మిగతా శారీస్ చూస్తారనమాట. సో అలా ఇప్పుడు మ్యాక్సిమం మీకు చూపించిన వాటిలో కూడా చాలా రెడ్స్ ఉంటాయి. సో ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇప్పుడు నేను 1 by 1 అంటే సో ఏంటంటే ఇక మమ్మీవి అన్నీ అంటే పర్టికులర్గా ఒక్కొక్క శారీ ఒక్కొక్క కలర్ ఉండాలి అని చెప్పి నేను అన్నీ కలెక్ట్ చేసి చూడాలని చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే అసలు నాకు టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. నేను మమ్మీ దగ్గరకు వచ్చి శారీస్ అన్నీ నేను కలెక్ట్ చేసుకొని చూపించడానికి. సో ఇప్పుడు కూడా ఏంటంటే మమ్మీ నేను బయటికి వెళ్తూ కొన్ని శారీస్ నేను గబగబా అంటే కనిపించినట్టు కొన్ని తీసేసుకొని ఇప్పుడు నేను వీడియో షూట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో అలాగే ఇంకెవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే. సో అదనమాట. వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మమ్మీ గురించి అంటే మమ్మీ వీడియో కదా, కొంచెం మమ్మీ గురించి కొంచెం ఎక్కువ ఉంటుంది చెప్పడానికి. సో అదనమాట. సో శారీస్ కూడా నేను ఏంటి అంటే అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి చూపించట్లేదు, జస్ట్ పైన ఒకటి నేను క్లాత్ అదంతా చెప్తున్నాను. రేట్స్ కూడా నేను ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మమ్మీ శారీస్ ఏంటంటే ఒక్కొక్కటి 20, 30, 50 అలా ఒక 1 lakh 1.5 lakh వరకు కూడా ఉన్నాయి. సో ప్రతి శారీ నేను ఏ ప్రైస్ ఏంటి అని అయితే నేను చెప్పట్లేదు అనమాట. సో శారీస్ ఒకటి నేను చూపిస్తాను. సో శారీస్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది బార్డర్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది. సో ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ లాగా ఉంటుంది. చూడడానికి అయితే ఎక్కువ కొంచెం ఆరెంజే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి వర్క్ కూడా ఉంటుంది మనకి, ఇది చూసారు కదా, వర్క్ కూడా ఉంటుంది. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. సో నేనైతే ఏం ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే చాలా ఉన్నాయి. సో మళ్ళీ అవన్నీ చూపించేటప్పటికి వీడియో చాలా లెంతీ అయిపోతుంది అనమాట. సో అది చూసారు కదా, ఫస్ట్ శారీ వచ్చేసి ఇది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రెడ్ మమ్మీ ఫేవరెట్ కలర్ అనమాట. ప్రతి శారీ
ఏ డిజైన్లో కూడా ఫస్ట్ రెడ్ చూస్తూ ఉంటుంది అనమాట మమ్మీ. సో నేనే ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటే చాలా రెడ్స్ ఉన్నాయి కదా ఎందుకు అని చెప్పేసి, అయినా కూడా మమ్మీ లేదు నేను రెడ్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో ఇది వచ్చేసి రెడ్ కలర్ చూసారు కదా, ఇది కూడా రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మనకి బార్డర్ వచ్చేసి బ్లూ వస్తుంది. సో పళ్ళు కూడా బ్లూ వస్తుంది అనమాట. ఇది మనకి చూసారు కదా, బ్లౌజెస్ అన్నీ మమ్మీ ఏంటంటే డిజైన్ చేయించుకుంటారు. ఒకవేళ కావాలి అంటే కనుక నేను బ్లౌజ్ కూడా వీడియో చేస్తాను, కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది సో థర్డ్ శారీ వచ్చేసి ఇదనమాట. సో రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది. సో వైట్ స్టోన్స్ వస్తాయి, బార్డర్ అంతా మనకి కట్ వర్క్ లాగా వస్తుంది అనమాట. సో కట్ వర్క్ అంటే మనకి ఇక్కడ కట్ వర్క్ లాగా కాదు, బార్డర్లో కట్ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా ఇలా వస్తుంది. సో ఇది వెయిట్, శారీ కూడా చాలా వెయిట్ ఉంటుంది. సో మీకు చూపించి మమ్మీ కట్టుకునే శారీస్ అన్నీ కూడా చాలా వెయిటే ఉంటాయి, ఎందుకంటే అవి కొంచెం పట్టు కదా, అలాగే వర్క్ హెవీగా ఉంటాయి కాబట్టి. సో దీనికి తగ్గట్టు మమ్మీ గోల్డ్ అదంతా కూడా హెవీగా వేస్తారు కాబట్టి అంతా క్యారీ చేయడం అంటే మన వల్ల అయితే కాదు. సో అది మమ్మీకే సాధ్యం అనమాట. సో ఇది సో నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు రెడ్లోనే చాలా ఉన్నాయి, అందుకే జస్ట్ సింపుల్గా ఇలా చూపిస్తున్నాను. సో ఈ టాజిల్స్ చూసారు కదా, ఈ టాజిల్స్ నేనే వేశాను. ఇవి వెయిట్ ఉన్నాయి కదా, కొంచెం చూపించడానికి కూడా కష్టంగా ఉంది. చూసారు కదా, ఈ టాజిల్స్ కూడా నేనే వేసాను అనమాట. సో మమ్మీకి రెడ్ అంటే చాలా 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 ఇష్టము. సో చెప్పాను కదా మమ్మీకి సేమ్ ఏవైనా రెడ్ తీసుకోవాలని. సో ఇప్పుడు మీకు రెడ్లో చూపించాను కదా, సేమ్ అందులోనే బ్లూ, ఇది కూడా అంతే గోల్డ్ కాంబినేషన్. సో మమ్మీ దగ్గర మ్యాక్సిమం అన్నీ గోల్డ్ కాంబినేషన్లోనే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇదొకటి పింక్ కలర్, అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే మీకు చూపించాలన్నా కూడా నాకు నా చెయ్యే పెయిన్ వస్తుంది. ఇలా ఇలా అంటే ఇలా లేదు పట్టుకోవడం కదా. సో అదనమాట, శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో రెడ్లోనే ఇంకొక శారీ మీకు ఇందాక నేను చూపించాను కదా, రెడ్ బ్లూ కాంబినేషను, సేమ్ ఆ టైపే, కాకపోతే ఇది కొంచెం డిజైన్ వేరనమాట. సో అదేంటంటే కొంచెం మామిడి పిందెల టైప్లో వస్తుంది, ఇది వచ్చేసి మనకి లీవ్ మోడల్ వస్తుంది. సో ఇది రెడ్లోనే ఇంకొక కలరు, అన్నీ రెడ్డే చూపిస్తున్నానని ఏమనుకోవద్దు. సో ఇది వచ్చేసి ఇంకో కలర్ అనమాట, ఇది కూడా రెడ్డే, ఇది గోల్డ్, ఇది వచ్చేసి ఇంకో పీస్. ఇంకొకటి ఏంటి అంటే మమ్మీ ఏదైనా శారీ అంటే శారీ ఒక్కటేసారి కడుతుంది, మళ్ళీ కట్టదు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏంటి ఈసారి కట్టుకొని ఒక డ్రై వాష్కి ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం అలా కట్టుకుంటాం కదా. సో మమ్మీ అలా కట్టుకోరు అనమాట. ఇప్పుడు కట్టిన శారీ మళ్ళీ అసలు కట్టరు, ఆ శారీ తీసేస్తారు. ఇంకా పట్టు శారీస్ అయితే కనుక ఏమంటారు, అదే సెకండ్ సేల్కి తీసుకెళ్ళిపోతారు కదా. సో అలాంటి వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో అదనమాట, ఇంకా వర్కర్స్కి వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు, ఇంట్లో వర్కర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. కొన్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ శారీ. సో శారీ అంతా ఇలా ఉంటుంది, సేమ్ ఇది కూడా. మమ్మీకి ఏంటంటే కొంచెం ఎక్కువ కట్ వర్క్ ఇష్టం అనమాట, అందుకని చెప్పేసి ఎక్కువ ఇదే తీసుకుంటూ ఉంటారు, ఇలానే అంటే ఈ మోడల్లోనే తీసుకుంటూ ఉంటారు. సో ఇది వచ్చేసి ఇంకొకటి, నా దగ్గర కూడా ఉంది సేమ్ శారీ, కాకపోతే ఇంతవరకు నేను కట్టుకోలేదు. సో అది నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ అండ్ గోల్డ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది. ఇవన్నీ పికాక్ డిజైన్ వస్తుంది, బార్డర్ వచ్చేసి ఇది కూడా ఫుల్ వర్క్ ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. సో మమ్మీ ఏంటంటే శారీస్లో బ్లౌజ్ స్టిచ్ చెయ్యరు, సపరేట్గా డిజైన్ చేయించుకుంటారనమాట. సో నెక్స్ట్ శారీ చూసారు కదా, ఇది కూడా ఇది ఏంటంటే పళ్ళు, సో ఇందాక మీకు చూపించాను కదా, అది పళ్ళు అనమాట. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. సో
ఇదొక శారీ. చాలా చాలా శారీస్ పెట్టాను, అందుకే ఇంత లేట్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. సో వర్క్ కూడా మనకి ఇదంతా కూడా మనకి ఇది చిన్న గోల్డ్ చిప్ టైప్లో వస్తుంది అనమాట, చిప్ వర్క్ టైప్లో. సో ఇది ఒక శారీ, ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. సో ఇదొక శారీ, ఇదొక శారీ చూసారు కదా, ఇది కూడా సేమ్ గోల్డ్ బ్లూ కాంబినేషన్లో, కాకపోతే ఇది శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. సో ఇదొకటి. నెక్స్ట్ శారీ మీకు నేను ఫస్ట్ చూపించాను కదా, సో ఆ మోడల్లోనే ఇది ఇంకొంచెం వేరే, అంటే కొంచెం డిజైన్ క్లాత్ అంతా కూడా కొంచెం డిఫరెంట్. సో అదేమో కొంచెం కట్ వర్క్ ఉంది కదా, ఇదేమో ఇలా. సో ఇది కూడా అంతే సేమ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్. ఇది మెరూన్ వచ్చేసి ఇదంతా కూడా మనకి గ్రీన్, కింద వచ్చేసి మనకి లైట్ ఎల్లో టైప్లో ఉంది, ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ వస్తుంది కదా, సో ఆ షేడ్ అనమాట. సో ఇలా పికాక్, ఇది వచ్చేసి కింద బార్డర్ అనమాట, మనకి కింద బార్డర్ వస్తుంది కదా, సో అదనమాట. సో శారీ అంతా కూడా ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది గ్రీన్. ఇప్పుడు మనకి ఈ టైప్లో చాలా వస్తున్నాయి కదా మనకి, గోల్డ్ షైనీగా ఇలా. సో ఇదన్నమాట, సేమ్ ఈ టైప్లోనే నా దగ్గర కూడా ఒకటి ఉంది. అది వచ్చేసి మనకి ఎల్లో షేడ్లో ఉంటుంది అనమాట, కొంచెం అంటే ఎల్లో గోల్డ్ మిక్స్డ్ లాగా ఉంటుంది. సో అది నేను నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను మీకు ఆ శారీ. సో ఇది ఇప్పుడు మీకు ఈ వీడియో చేయడానికి కూడా నేను పనులు ఎంత ఇబ్బంది పెట్టేశానంటే, ఆ చీర తీసుకురా, ఈ చీర తీసుకురా అని చెప్పేసి. సో ఇది తీయడానికి నాకు ఒక 2 hours పట్టింది. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. ఈ ట్యాక్సెస్ అన్నీ నేనే వేసాను, ఊరికే ఉన్నాను అనమాట. మమ్మీ రాగానే శారీస్ తీసుకొని వెళ్ళిపోయి వేస్తూ ఉంటాను. నెక్స్ట్ శారీ వర్క్ శారీస్ అనమాట. వర్క్ శారీస్ నేను అన్నీ ఏం చూపించట్లేదు, ఒక 2-3 చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే చాలా అయిపోయాయి కదా, వీడియో నాకు తెలిసి చాలా లెంతీ అయిపోయి ఉండొచ్చు. నేను పోస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట. మమ్మీకి చాలా ఇష్టం వైట్ అంటే. సో చూసారు కదా, వైట్లో ఎన్ని శారీస్ ఉంటాయంటే అన్ని శారీస్ ఉంటాయి. ఇది వచ్చేసి నెట్టెడ్ అనమాట. సో చూసారు కదా ట్రాన్స్పరెంట్గా, సో నెట్టెడ్ చాలా బాగుంటుంది వైట్. సో కానీ మెయింటైన్ చేయడం కష్టం అనమాట మన లాంటి వాళ్ళకైతే. సో వైట్ ఇదంతా కూడా వర్క్ వస్తుంది, మనకి స్టోన్ వర్క్ వస్తుంది, ఇదంతా ఎంబ్రాయిడింగ్ అలాగే స్టోన్ వర్క్. సో ఈ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్, నా ఫేవరెట్ అనమాట. కాకపోతే చాలా వెయిట్ ఉంటుంది ఇది. నెట్టెడ్ శారీ అనమాట. ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది, మొత్తం రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇది నా ఫేవరెట్, అసలు చాలా బాగుంటుంది. కాకపోతే క్యారీ చేయడం అయితే కష్టము, ఎందుకంటే శారీ మొత్తంలో కూడా ఏంటి అంటే మనకి రెడ్ ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్ మనకి ఎంబ్రాయిడింగ్ వస్తుంది అనమాట. మిగతా అంతా కూడా మనకి స్టోన్స్, బ్లాక్ గోల్డ్ స్టోన్స్తో ఇలా మొత్తం శారీ అంతా కూడా స్టిచ్ చేశారనమాట. సో అది శారీ మొత్తము ఇలానే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి బ్లాకే వస్తుంది. సో బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ బ్లాక్ కాంబినేషన్లో లైన్స్ టైప్లో ఇలా షైనీగా ఇచ్చారనమాట. సో ఇదొకటి. ఎల్లో నా ఫేవరెట్ కలర్, ఫేవరెట్ శారీ కాదు, ఫేవరెట్ కలర్ అనమాట. చాలా బాగుంటుంది ఎల్లో. అసలు ఎల్లో ఇలా అంటే మన మీద ఇలా వేసుకోగానే ఫేస్లో ఒక బ్రైట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది నాకు ఎల్లో అంటే చాలా ఇష్టము. సో ఇది వచ్చేసి బార్డర్ ఇలా ఉంటుంది. సో శారీ అంతా కూడా మనకి సిల్వర్ గోల్డ్ మిక్స్డ్ ఉంటుందన్నమాట. ఇది కూడా నెట్టెడ్ శారీయే. సో వేరే షిఫాన్లో కూడా ఉన్నాయి, కాకపోతే అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అదనమాట.
సో అది నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ శారీ. ఇదంతా కూడా గోల్డ్, అలాగే గ్రీన్, అదొక టైప్ ఆఫ్ గ్రీన్. మీకు ఇందులో కొంచెం బ్లూ షేడ్ లాగా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా అయితే మనకి ఇది కొంచెం గ్రీన్ సిల్వర్ మిక్స్ అయ్యి ఉంది. సో వర్క్ అంతా కూడా మనకి గోల్డ్ వర్కే వస్తుంది. ఇదంతా కూడా మనకి లేస్ టైప్లో వస్తుంది అనమాట. సో అది శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఇంకొకటి ఈ శారీ క్లాత్ ఏంటి అంటే మనకి కొంచెం ఏమంటారు, ఇలా స్ట్రెచబుల్గా ఉంది క్లాత్ వచ్చేసి. సో ఇందులోనే మమ్మీకి సేమ్ ఇదే రెడ్ కలర్ కూడా ఉందన్నమాట. సో నేను అవేమి ఇప్పుడు చూపించట్లేదు. సో అదనమాట వీడియో. సో చూసారు కదా ఈ వీడియో కోసం నేను చూసారు కదా మీకు ఇప్పుడు ఎన్ని శారీస్ చూపించాను. అలాగే ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే చూడండి, ఇక్కడ శారీ ఉంది, అక్కడ శారీ ఉంది, అక్కడ శారీ ఉంది, అక్కడ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా మొత్తం అంటే మొత్తం హడావుడి చేసి ఇల్లంతా ఇప్పుడు చీరలు, ఇంటి నిండా చీరలు, డ్రెస్సులు అన్నీ ఇలా చేస్తాను అనమాట. నెక్స్ట్ అదనమాట. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంది, నేను అది కూడా చేయాలి. అలాగే బయటికి వెళ్ళాలి. సో అది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తే ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.